గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాలకాండ 49 భాగ్యాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 50వ భాగం చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖా మందే వాల్మీకి కోకిలం ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మకం తరుణార్క ప్రభం శాంతో ఆంజనేయం నమామి. समर्थ गुरु साईनाथ महाराज की जय. శివధనస్సు గురించి చెప్పారు. ఎవరు? అక్కడున్న మునులు. మేము జనకుడి యాగానికి వెళ్తున్నాము, ఆ శివధనస్సు నువ్వు కూడా చూడవచ్చయ్యా, నువ్వు రా అని చెప్పారు. ఆ శివధనస్సుని దేవతలు కానీ, గంధర్వులు కానీ, అసురులు కానీ, రాక్షసులు కానీ ఎక్కువ పెట్టజాలరు, ఇంకా మానవుల సంగతి చెప్పాలా అన్నారు. ఎంతోమంది రాజులు వచ్చారు, దాన్ని ఎత్తాలని ఎత్తలేకపోయారు. రామ, జనకుడి యొక్క ఆ వింటిని నువ్వు చూచెదవుగాక, మాతో రమ్మన్నారు. రామ, మిథిలా అధిపతి అయిన జనకుడు దేవరాతుని చేత తాను అనుచిన యజ్ఞానికి ఫలితంగా యుద్ధంలో శత్రుజయం కోసం కోరబడినదై మంచి పిడికిలు బిగించు మధ్య భాగం గల ఆ విల్లు శివుడి చేత అనుగ్రహింపడింది. రామ, ఆ జనక మహారాజ గృహంలో మరి రోజు కూడా ధూపదీప నైవేద్యాలతో అర్చించబడుతున్నది ఆ విల్లు అని ఇలా పలికి మెల్లగా రామలక్ష్మణులతో కలిసి బయలుదేరాడు. విశ్వామిత్రుడి 100 బండ్ల నిండుగా అగ్నిహోత్ర సంభారాలని ఉంచుకొని బ్రహ్మ మొదలగు వారు కూడా అనుసరించారు. అతను సిద్ధాశ్రమంలో నివసించే మృగాలు, పక్షుల సమూహాలు విశ్వామిత్ర మహర్షిని అనుసరించాయి. ఆ తర్వాత చాలా దూరం వెళ్ళి సూర్యుడు అస్తమిస్తూ ఉండగా సోనా నది ఒడ్డుకు చేరారు. మునులందరూ కూడాను అందులో ఆ సోనా నదిలో స్నానం చేసి అగ్నికార్యం చేసుకొని విశ్వామిత్రుని ముందు ఉంచుకొని కూర్చున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో కలిసి ఆ మునులను పూజించి విశ్వామిత్రుడి ఎదుట కూర్చున్నాడు. అప్పుడు రాముడు విశ్వామిత్రుని ప్రార్థించాడు. సమృద్ధమైన వనంతో ప్రకాశించే ఈ ప్రదేశం ఏమిటో నాకు చెప్పు అని. అప్పుడు విశ్వామిత్రుడు దాని విషయం చెప్పడం ప్రారంభించాడు. అక్కడ ఆ సోనా నది పక్కన ఉన్న వనం గురించి రేపు మనం ఆ వివరాలు తెలుసుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.